అస్సలాము అలైకుం. ఈరోజు సాహెబులా వంటల్లో రుమాల్ రోటీ చేస్తున్నాను చూడండి. హాఫ్ కేజీ మైదా పిండి గోధుమ పిండి రెండు కలిపిన, పావు కేజీ మైదా పిండి పావు కేజీ గోధుమ పిండి, దానికి సరిపోయినంత ఉప్పు, కొద్దిగా పాలు, ఎగ్గు తీసుకున్నా, దాంట్లో ఆయిల్ వేసి కలుపుకున్నాం. సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నా చూడండి. ఒక్కటి వేసిన, ఒక్క స్పూన్ వేసిన ఆయిల్, ఉప్పు సగం స్పూన్ ఉప్పు వేస్తుండ. కొద్దిగానే వేసుకోవాలి, కర్రీలో ఉంటుంది కదా ఉప్పు, కొద్దిగానే వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు మనకు. పాలు పోసిన, ఎగ్గు కూడా వేస్తాను. ఎగ్గు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది రోటీ, రుమాల్ రోటీ. మైదాపిండి మన ఇష్టము, వేసి కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు, లేకుంటే మంచి పిండి గోధుమ పిండి ఉన్నే వస్తుంది, మన ఇష్టం అది. పది నిమిషాలు నానబెట్టాలి. మూత పెట్టేస్తా. ఏమన్నా ఇట్లా స్టాండ్ మాదిరి పెట్టి మనం చేయొచ్చు. పెన్నం పెడుతున్నా నేను, కడాయి లేదు చూడండి రుమాల్ రోటీకి. బాగా వేడి కావాలి పెన్నం. అంతలోకి ఈ పిండి నానింది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. బాగా నానింది పిండి. బాగా ఇట్లా మసాజ్ చేసుకోవాలి పిండికి. చిన్నది తీసుకుంటున్నా బాలు చూడండి, చిన్నది తీసుకున్నా. పిండి ఎక్కువ తీసుకోకూడదు మనం. ఇది పెట్టేద్దామా, గాలి కారకుండా మూసి పెట్టేద్దాం. కొద్దిగా వట్టిపిండి వేసుకోవాలి.
ఇట్లా కొద్దిగా పొట్టిపిండి వేస్తుండాలా, తిక్కుతుండాలా. పెన్నం బాగా వేడయింది, మంట తగ్గిస్తాను. చూడండి, బాగా చల్పాన్గా చేసిన చూడండి. కొద్దిగా మంట పెంచుతాను నేను. చూడండి, పెద్దగైనా చేసుకునొచ్చు మనము, కడాయి ఉంటే. నేను పెన్నం మీద వేసి చూపిస్తున్నా మీకు. అయింది చూడండి, బాగా మెత్తు ఉంటుంది. మనం తిన్నా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది రుమాలి రోటి చల్పాన్గా తిక్కుకోవాలి, తిక్కుకొని చేసుకోవాలి. ఇది మనం బయట నుంచి తెచ్చుకొని తినేది అవసరం ఉండదు, ఇంట్లోనే చేసుకునొచ్చు మనం. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు బయట తిననీకే. ఎంతైనా మనం ఇంట్లో చేసుకొని తింటేనే బాగా హెల్త్కి మంచిది, బాగుంటుంది. చూడండి, బబుల్ వస్తుండయి చూడండి. రోటీకి రుమాల్ రోటీ.